పిల్లలపై కోపంగా అరిచిన తర్వాత కొద్దిసేపటికి మనసులో ఇలా అనిపించిందా, నేనిలా మాట్లాడకపోతే బాగుండేది. కాని వెంటనే మరో ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పాలా లేక అలాగే వదిలేయాలా? ఇలా అనిపించడం చాలా సహజం. ఎందుకంటే రోజంతా పనులు, బాధ్యతలు, అలసట మధ్య కొన్నిసార్లు మన మాటలు కాస్త గట్టిగా రావచ్చు. కాని చాలామంది పేరెంట్స్కి తెలియని ఒక చిన్న విషయం ఉంది. పిల్లలతో అలాంటి క్షణాలు రావడం సాధారణమే. కాని ఆ తర్వాత పిల్లలతో మళ్లీ కనెక్షన్ చేయడం వారి మనసుకు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పేరెంటింగ్లో ఒక ముఖ్యమైన నిజం గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులుగా ఉండటం అనేది నిజంగా ఒక పెద్ద బాధ్యత. మనమందరం పిల్లల కోసం మంచి కావాలని కోరుకుంటాం. వాళ్ళు బాగా చదవాలి, మంచి మనుషులుగా ఎదగాలి, జీవితంలో సక్సెస్ అవ్వాలి. అందుకే కొన్నిసార్లు మనం కూడా స్ట్రెస్లో ఉంటాం. ఆ స్ట్రెస్లో కొన్నిసార్లు కోపంగా మాట్లాడతాం, కొన్నిసార్లు గట్టిగా అరిచేస్తాం, కొన్నిసార్లు మన మాటలు కాస్త ఎక్కువగా అవుతాయి. ఇలాంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో జరిగే సాధారణ విషయాలే. అందుకే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మంచి పేరెంట్ అంటే ఎప్పుడూ కోపం రాని వ్యక్తి కాదు. మంచి పేరెంట్ అంటే పిల్లలతో జరిగిన దూరాన్ని మళ్లీ ప్రేమతో దగ్గర చేసే వ్యక్తి. ఇప్పుడొక ప్రశ్న, పిల్లల మనసులో అప్పుడు ఏమి జరుగుతుంది? చైల్డ్ సైకాలజీ ప్రకారం చిన్నపిల్లలు పెద్దవాళ్లలా పరిస్థితులను అర్థం చేసుకోలేరు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకరోజు పేరెంట్ కోపంగా ఇలా అంటారు, ఎప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? పిల్లలు బయటకు ఏమీ చెప్పకపోయినా వాళ్ల మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. నేను తప్పు చేస్తున్నానా? అమ్మ నాన్న నన్ను ఇష్టపడటం లేదా? నేను మంచివాణ్ణి కాదా? ఎందుకంటే చైల్డ్ సైకాలజీ ప్రకారం చిన్నపిల్లలు చాలా విషయాలను తమ గురించే అనుకుంటారు. అంటే పేరెంట్ కోపంగా ఉన్నారు అంటే సమస్య నాలోనే ఉందేమో అని భావించవచ్చు. అందుకే రిలేషన్షిప్లో జరిగిన చిన్న డిస్టెన్స్ని మళ్లీ సరిచేయడం చాలా ముఖ్యం. అది పిల్లలకి ఒక ముఖ్యమైన మెసేజ్ ఇస్తుంది, పేరెంట్స్ నాతోని మంచిగానే ఉంటున్నారు అని. మరి జరిగిన దూరాన్ని ఎలా సరిచెయ్యాలి? మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి? దానికి ఒక సులభమైన మార్గముంది. అది పెద్ద లెక్చర్ కాదు, పిల్లలను మందలించడం కూడా కాదు. చాలాసార్లు అదొక చిన్న కాన్వర్సేషన్ మాత్రమే. అంటే పిల్లలతో మళ్లీ దగ్గరగా మాట్లాడే ఒక చిన్న క్షణం. ఆ చిన్న క్షణమే పిల్లల మనసులో చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. అంటే సులభంగా చెప్పాలంటే జరిగిన విషయాన్ని గుర్తించడం, మనం అన్న మాటలను అంగీకరించడం, పిల్లలకు మన ప్రేమ అలాగే ఉందని తెలియచేయడం. దీనికి ఒక సులభమైన 3 స్టెప్ పద్ధతి ఉంది. 1. జరిగినది చెప్పాలి. పిల్లలతో ఇలా చెప్పాలి, నిన్న నేను నీపై కోపంగా మాట్లాడాను. ఎందుకంటే నువ్వు అలా బిహేవ్ చేయడం వల్ల ఆ సిచ్యువేషన్లో అలా అనాల్సి వచ్చింది అని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లలకు సిచ్యువేషన్ క్లియర్ అవుతుంది. 2. బాధ్యత తీసుకోవాలి. అలా మాట్లాడడం సరైంది కాదు. ఈ మూమెంట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలకు తెలుస్తుంది, వాళ్ళు తప్పు కాదు, ఆ పరిస్థితిలో మన బిహేవియర్ కాస్త ఎక్కువగా అయింది అని. 3. తర్వాత ఎలా చేయాలనుకుంటున్నామో కూడా చెప్పాలి. మళ్లీ కోపం వచ్చినప్పుడు నేను కాస్త కామ్గా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తాను. ఇలా చెప్పడం పిల్లలకు ఇమోషనల్ సేఫ్టీ ఇస్తుంది. పేరెంటింగ్లో ఒక గొప్ప నిజముంది. అదేంటంటే పిల్లలకు పర్ఫెక్ట్ పేరెంట్స్ అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది తమను అర్థం చేసుకునే పేరెంట్స్, తమతో రీకనెక్ట్ అయ్యే పేరెంట్స్, రిలేషన్షిప్ను సేఫ్గా ఉంచే పేరెంట్స్. అందుకే తిట్టడం సమస్య కాదు, వెంటనే సరిచేయడం నేర్చుకోవడం ఒక గొప్ప పేరెంటింగ్ స్కిల్. తల్లిదండ్రులుగా మనం పర్ఫెక్ట్ కాకపోయినా ఒక చిన్న కాన్వర్జేషన్, ఒక సిన్సియర్ కనెక్షన్ పిల్లల మనసులో చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇదే గుడ్ పేరెంటింగ్ సీక్రెట్. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఇంకా ఇలాంటి చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.